ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారు ఈ 4 రోజులు చాలా జాగ్రత్త. మే 26, 27, 28, 29. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందల చేతులు జోడించబోతున్నారు. కాకపోతే మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ ముందల చేతులను జోడించబోతున్నారు? అలాగే ఈ ధనుస్సు రాశి వారికి వారి నుంచి ఎలాంటి అపాయం కలగబోతుంది? ఈ ధనుసు రాశి వారు వాటన్నిటి నుండి ఎలా తప్పించుకోవాలి? అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలు అన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ముందుగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ సంవత్సరం, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ మే 26వ తేదీ నుండి మీరు మిఠాయిలు పంచిపెట్టే శుభవార్తలు కూడా వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం ఈ ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగం 1, అవమానం అనేది 5 ఉంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి మూల నక్షత్రం వాళ్ళకి 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి వారు ఈ ధనుసు రాశి వారిని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరి పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోరు. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటికి ముందుకు సాగిపోకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ మే 26వ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోమాకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం చూసి ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు ఒక్క చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది. ఈ మే 26వ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మిఠాయిలు అయితే పంచిపెడతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సింది 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవారాధనని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా
మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలనేవి కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని ఎవరితోనూ కూడా జరగకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారా అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం మే 26వ తారీఖు నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఈ మే 26 సంవత్సరం నుండి మిఠాయిలను పంచవచ్చనే శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళని మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అనేది అవుతాయి. కాబట్టి ఈ మే 26వ తారీఖు నుండి మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన పని ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే వారు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ 4 రోజులు జరగబోయే అద్భుతాలు ఏమిటి,
గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అందుకని వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 26వ తేదీ నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్ అని అన్నారో, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్పబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం అనేది మారబోతుంది. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది కూడా రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా మనకి ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరో ఉన్నారు, గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే అన్నీ గుర్తు తెచ్చుకొని గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి. అలాగే పక్కన వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ఆధారపడకండి. అలాగే వాళ్ళకి సహాయం చెయ్యొద్దు అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పనండి. పక్క వాళ్ళు అలా ఉన్నారు కదా అని మనము అలా ఉన్నామని అసలు ఉండకూడదు. వాళ్ళకి సహాయం చెయ్యొద్దు అంటే మనము డైరెక్ట్గా ఎప్పుడూ కూడా సహాయం చేయకూడదు. ఒక వ్యక్తికి మనం సహాయం చెయ్యాలి అంటే మనం ఇండైరెక్ట్గానే చెయ్యాలి.
డైరెక్ట్గా ఆ సహాయం చేశాము అంటే ఎప్పటికీ కూడా వాళ్ళకి మన విలువ అనేది తెలియదు. అలాగే మనం చేసినా కూడా వాళ్ళు మనల్ని గుర్తించరు. అంటే ఆ ఇండైరెక్ట్గా ఎలా చెయ్యాలి అంటే, ఒక దగ్గర మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు వచ్చి మన డబ్బు అడిగినప్పుడు మన దగ్గర లేవు అనకుండా మనము లేవు అని చెప్పేసి, ఒకవేళ మా ఫ్రెండ్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఉన్నాయేమో చూస్తాను అని చెప్పేసి, అలాగా వాళ్ళ ఫ్రెండ్ డబ్బులని చెప్పేసి లేకపోతే పక్క వాళ్ళ డబ్బులని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాని మన డబ్బులని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్‌గా సహాయం చేశాము అంటే మాత్రం ఆ డబ్బులు ఎప్పటికీ కూడా తిరిగి రావు. అలాగే వాళ్ళు అడగకుండా మీరెప్పుడూ కూడా సహాయం చేయొద్దు. ఒకరు అడగకుండా మనం సహాయం చేశాము అంటే మాత్రం ఎప్పటికీ కూడా వాళ్ళకి మనం చులకన అయిపోతాం తప్ప ఎప్పటికీ వాళ్ళకి మనం కనిపించము. అందుకని ఎవరు కూడా అడగకుండా సహాయం చెయ్యొద్దు. ఈ రోజుల్లో సహాయం చేసినా కూడా ఎవరు కూడా గుర్తుపెట్టుకోవడం లేదు. దానికి కనికరం కూడా ఉండట్లేదు. అందుకని ఒకటికి 2 సార్లు అడిగిన వెంటనే చేయకుండా కొంచెం ఆలోచించి చేసుకోండి. అలాగే పొరపాటున కూడా మీ డబ్బు మాత్రం మీది అని చెప్పి మాత్రం ఎప్పటికీ కూడా ఇవ్వద్దు. ఇలా చేయడం వల్ల మీ డబ్బులు ఎప్పటికీ కూడా రావు. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారు. అలాగే మీకున్న దాంట్లో కొంచెం దాన ధర్మాలు చేయడం వల్ల మీరు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు. తెలుసుకున్నారు కదండీ! ఈ ధనుసు రాశి వారు ఏ విధంగా ఉండాలి, ఆ ఇద్దరు వ్యక్తులతో ఎలా జాగ్రత్త పడాలి, మున్ముందు మీ లేజినెస్ బద్ధకం వదిలిపెడితే ఎలాంటి పనులు పూర్తయిపోతాయి అని మొత్తం తెలుసుకున్నారు అనుకుంటున్నాను. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.